శ్రావణ మాస ప్రత్యేక పూజలు అనేవి హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యమున్నవిగా పరిగణించబడతాయి. ఈ మాసం ప్రత్యేకంగా భక్తి, శౌచం, పూజారాధనలు మరియు ఉపవాసాలకు ప్రసిద్ధి. శ్రావణ మాసం జూలై చివర లేదా ఆగస్టు ప్రారంభం నుంచి భగవంతునికి అనేక విధాలుగా భక్తిని వ్యక్తీకరించే సమయం. శ్రావణ మాసంలో చేయవలసిన ముఖ్యమైన పూజలు: 1. శివ పూజ, సోమవారం పూజలు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం చాలా శుభఫలితాలను ఇస్తుంది. అభిషేకం చేసే పదార్థాలు: పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, బిల్వపత్రాలు. ఓం నమః శివాయ జపం చేయడం మంచిది. ఉపవాసం చేసి సాయంకాలం శివ ఆలయంలో పూజ చేయడం శ్రేయస్సు. 2. శ్రీ మంగళగౌరి వ్రతం, మంగళవారం. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్త యొక్క ఆయురారోగ్యాలకు చేయడం ఆనవాయితీ. శ్రీ లక్ష్మీదేవిని పూజించి తాంబూలాలు, పూజా ద్రవ్యాలు స్త్రీలకు అందిస్తారు. 3. శ్రీకృష్ణ పూజ, బుధవారం. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ బుధవారాలు శ్రీకృష్ణునికి అంకితమై ఉంటాయి. శ్రీకృష్ణాష్టకం, గోపికా గీతం, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయవచ్చు. 4. గురువారం గురుపూజ. గురుదేవునికి పూజించడం, వారి ఆశీర్వాదం కోరడం శ్రేయస్కరం. వృద్ధులకు, గురువులకు భోజనం పెట్టడం ముక్తి మార్గానికి దారి తీస్తుంది. 5. శనివారం శని పూజ. శనైశ్చరునికి నైవేద్యం సమర్పించాలి. నల్ల తిలాలు, నూనెతో దీపం వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠనం చేయవచ్చు. ఇతర విశేషాలు: రుద్రాభిషేకం. ఈ మాసంలో శివుడికి రుద్రాభిషేకం ఎంతో శుభకరం. ఉపవాసాలు. సోమవారం, శుక్రవారం ఉపవాసాలు అనేక పుణ్యఫలాలను ఇస్తాయి. తులసి ఆరాధన. తులసి వద్ద దీపం వెలిగించటం మంచిది. తీరలు ప్రాంతానుసారం మారవచ్చు. ప్రాంతానుసారం శ్రావణ మాస ఉత్సవాలు వేరు-వేరుగానూ ఉండవచ్చు. మహారాష్ట్రలో వరలక్ష్మీ వ్రతం, ఉత్తరాదిలో రక్షాబంధన్, కేరళలో ఓనం మొదలైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.